రేపే మనకు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి తులసి మొక్క దగ్గర ఇలా చేస్తే కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. అందుకే ఏంటంటే తులసి మొక్క దగ్గర ఇలా చేయండి. ఈ చిన్న పరిహారం ద్వారా మీకుండే కొన్ని రకాల సమస్యలు బాధలన్నీ పోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే తులసి మొక్క చాలా చాలా శక్తివంతమైన మొక్కగా పరిగణిస్తాం. అలానే కాకుండా లక్ష్మీదేవి రూపంగా మనం తులసి మొక్కను భావిస్తాం కాబట్టి తులసి మొక్క దగ్గర ఎవరైతే పరిహారాన్ని చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక రేపు మనకు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కదా, అత్యంత పవిత్రమైన రోజు, చాలా చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున మీరు కొన్ని నియమాలు పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందండి. 100% మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందన్నమాట. అసలు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి, అలానే కాకుండా ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే కనుక రేపు మొదటి శ్రావణ శుక్రవారం కదా, అయితే శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలానే కాకుండా గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఆ తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదో, ఎవరికైతే లక్ష్మీ కటాక్షం లేదో అలాంటి వాళ్ళు స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. అలా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకు ఆరోగ్యాలు కూడా కలుగుతాయి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇలా పసుపు నీటితో స్నానం చేస్తే మంచిది. వీలుంటే శరీరానికి కూడా పసుపు పట్టించి స్నానం చేస్తే ఇంకా మంచిదనమాట. ఇలా ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత మీరండి ఉతికిన వస్త్రాలు ధరించండి. అమ్మవారికి ఏంటంటే కనుక అన్ని వస్త్రాలు అంటే అన్ని రంగుల్లో ఉండే వస్త్రాలు ఇష్టము. అలానే కాకుండా ఒక నలుపు అవాయిడ్ చేసి మిగతావి ఏవి ధరించి మనం పూజ చేసినా కానీ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందన్నమాట. అమ్మవారి పటాన్ని ఏంటంటే కనుక చక్కగా పుష్పాలతో అలంకరణ చేయండి. ఆ తర్వాత దీపారాధన చేయండి. రేపు పెట్టే దీపానికి చాలా పవర్ ఉంటుంది కాబట్టి ఆవునేతితో దీపం పెడితే మంచిది. అలానే గుమ్మాలకు తోరణాలు కూడా కట్టుకోండి. ఆ తర్వాత దీపారాధన చెయ్యండి. కానీ నేల మీద దీపాన్ని పెట్టకండి, తమలపాకు మీద దీపం పెట్టండి. అలా పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు ఆశ్చర్యపోతారనమాట, అసలు షాక్ అయిపోతారు, ఇంతలా ఫలితం వస్తుందో అనుకుంటారు. కాబట్టి రేపు ఏంటంటే కనుక ఆవునేతితో దీపారాధన చెయ్యండి. ఆ తర్వాత మీరు ఇంట్లో అంటే నిష్ట నియమాలతో పూజ చేయండి. కొబ్బరికాయ కొట్టడం, అరటిపళ్ళ నైవేద్యంగా పెట్టడం, అలానే కాకుండా మీ దగ్గర ఉండే అంటే పుష్పాలతో అలంకరణ చేయటం, ఇదంతా కూడా చెయ్యండి. ఆడంబరంగా చేయాలని రూల్ ఏమీ లేదు. మనకు ఉన్నంతలో మన స్తోమతను బట్టి మనం పూజ చేసుకున్నా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా పూజ చేసిన తర్వాత ఇంకా మనం ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర అండి, ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా మనం పూజ చేసుకుంటాం కదా. అయితే తులసి మొక్క దగ్గర కూడా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా పూజ చేసుకోండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, తులసి మొక్క దగ్గర పూజ చేసేటప్పుడు అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అన్ని మొక్కల కంటే కూడా తులసి మొక్క చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ తులసమ్మ కాబట్టి తులసమ్మను మనం ఖచ్చితంగా పూజిస్తాం కదా. అందుకే రేపు శుక్రవారం రోజున మీరు తులసి మొక్కకు ఈ విధంగా నీటిని సమర్పించండి. ఇలా నీటిని సమర్పిస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి సంతోషించి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందండి. మీ యొక్క జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి నీళ్లను ఈ విధంగా సమర్పించండి. మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మనం తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక చక్కగా పసుపు కుంకుమలతో అలంకరణ చేసిన తర్వాత ఇలా నీటిని సమర్పిస్తే చాలా మంచిదండి. అలానే కాకుండా ఇంకొకటి చెప్పాలంటే కనుక మీ ఇంట్లో ఒకవేళ తులసి మొక్క లేకపోతే ఇప్పుడు తెచ్చి పెట్టుకోండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఇంకా మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి ఇలా మీరు అంటే తులసి మొక్కను ఎత్తుకొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు, 2 చుక్కల అత్తరు, చిటికెడు గంధం పోసి చక్కగా ఆ నీటిని ఏంటంటే కనుక లక్ష్మీదేవికి సమర్పించండి. అంటే తులసి మొక్కకు సమర్పించండి. అమ్మవారి రూపంగా మనం ఏంటంటే కనుక తులసి మొక్కను భావిస్తాం కాబట్టి నీటిని ఈ విధంగా అంటే మొదటి శ్రావణ శుక్రవారం కదా ఇలా సమర్పించటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. చిటికెడ తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. చిటికెడు కంటే ఎక్కువగా ఉండాల్సిన పనే లేదు. చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, చిటికెడు గంధము, 2 చుక్కల రోజ్ వాటర్ లేదంటే 2 చుక్కల అత్తరు ఏదున్నా పర్వాలేదు. అది చెంబడి నీటిలో కలపండి, లేదంటే గాజు గ్లాసులో నీటిలో కలిపి కూడా సమర్పించవచ్చు అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో అండి చాలా వరకు కూడా ఆనందాలు పెరుగుతాయన్నమాట, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. అలానే కాకుండా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది, నెగిటివిటీ అనేది తొలగిపోతుంది. అలా మనకేంటంటే దైవానుగ్రహం అనేది కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనకు మన మీద దైవానుగ్రహం అనేది చాలా
మందికి కూడా ఉండదు, అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. అలా ఒకవేళ ఉంటే మాత్రం మనం చిన్నగా కష్టపడ్డా కానీ పెద్దగా ఫలితాలు వస్తాయి. ఒకవేళ లేదనుకోండి, మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు అయితే రావు. ధనం ఎక్కువగా ఖర్చు అయిపోవటం, వృధా ఖర్చులు పెరిగిపోవటం, సంపాదించింది మిగలకపోవటం, సంపాదన తగ్గిపోవటం, ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి. కాబట్టి మీరు ఈ విధంగా కాకుండా జరగాలి అంటే గనక ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా జరగకూడదు, ఈ విధంగా అస్సలు మాకు అంటే ఫలితాలు ఉండకూడదు అనుకునేవారు ఇలా నీటిని సమర్పిస్తే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి నీటిని సమర్పించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి. ఇది కూడా తులసి మొక్క దగ్గర చేసుకోవాల్సిన పరిహారమే. అయితే ఇక్కడ ఇది కూడా మీరు గమనించుకోండి. అన్ని చేయమని చెప్పట్లేదండి. మీకు నచ్చిందే చేసుకోండి. మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అది చేసుకోండి, సరిపోతుంది, ఫలితాలు వస్తాయండి. ధనం లేక మనం నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళు రేపు మంచి రోజు కాబట్టి ఏంటంటే ఒక రాగి నాణ్యం తీసుకోండి. రాగి నాణ్యమే తీసుకోండి, అందరికి అందుబాటులో ఉంటుంది. రాగి నాణ్యం దొరుకుతుంది కాబట్టి తీసుకోండి. ఒకవేళ దొరకకపోతే పూజా స్టోర్స్లో లభిస్తుందండి, మీరు అక్కడి నుంచి కూడా కొని తెచ్చుకోవచ్చు. రాగి రాబడిని తెచ్చి పెడుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. రాగి నాణ్యం చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే ఇక్కడ మనం చూసుకుంటే రాగి నాణ్యానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఒక రాగి నాణ్యం అనేది తీసుకోండి. అయితే తీసుకున్న తర్వాత పాలతో నీళ్ళతో శుభ్రం చేయండి. అలా చేసిన తర్వాత ఆ రాగి నాణ్యాన్ని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో అండి, అంటే ఎక్కడైనా ఏంటంటే మీరు మొదట్లో కొంచెం మట్టిని తీసి పెట్టండి. వేర్లకు దగ్గరగా పెట్టకండి, వేర్లకు దూరంగా పెట్టండి. ఒకవేళ రాగి నాణ్యం లేదనుకోండి, ఒక 5 రూపాయల బిల్లని తీసుకోండి. ఆ ప్లేస్లో బంగారు రంగుల 5 రూపాయల బిల్ల ఉంటుంది చూడు అండి, ఆ యొక్క 5 రూపాయల బిల్లని అంటే తీసుకోండి. అలా తీసుకొని కూడా దాన్ని కూడా పాలతో కానీ నీళ్ళతో కానీ కడగండి. అలా కడిగిన తర్వాత మట్టిని తీసి పాతి పెట్టండి. ఉదయం ఒకవేళ మాకు కుదరలేదు చేయటం అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో కూడా చేయొచ్చు. అలా సంధ్యా సమయంలో చేసుకోవటం వల్ల కూడా ఫలితం అయితే వస్తుందండి. ఆ విధంగా మీరు ఏంటంటే కనుక చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ యొక్క జీవితంలో ఉండే ధన సమస్యలు, ధన కష్టాలు ఇవి పోగొట్టుకోండి. అలా పెట్టిన తర్వాత 5 రూపాయల బిల్లని మరుసటి రోజు తీయండి. ఆ రోజు తీయకండి, రాగి నాణ్యమైనా సరే మరుసటి రోజు తీయండి. అలా తీసి ఒక క్లాత్ సహాయంతో తుడిచి దాన్ని బీరువాలోనైనా సరే దాచుకోండి, లేదంటే కనుక మీ పర్సులో పెట్టుకోండి. మీరు ఏ విధంగా పెట్టినా కానీ మీకైతే ఫలితాలు అయితే ఉంటాయండి. ఇలా వస్తాయి కాబట్టి చేసేసుకోండి. తులసి మొక్కనే కదా అనుకుంటాం, కానీ తులసమ్మ చాలా చాలా పవిత్రమైన అంటే వృక్షంగా భావిస్తాం కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక అలానే కాకుండా మీ ఇంట్లో తులసి మొక్క అండి గుబురుగా పెరుగుతుంది అనుకోండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అండి. ఒకవేళ తులసి మొక్క పదే పదే అంటే మరణిస్తూ ఉంటుంది కదా, నిద్రించటం అనాలి, మరణించటం అనే మనం అనకూడదు. అయితే పెట్టగానే ఎండిపోవటం, పెట్టగానే ఏంటంటే కనుక నిద్రించటం కనుక జరిగితే మీ ఇంట్లో ఎక్కువగా చెడుంది కాబట్టి అక్కడ ఏంటంటే కనుక దైవం అంటే కొలువు తీరడానికి మనకు అంత ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి పదే పదే ఏంటంటే కనుక తులసి మొక్క నిద్రించడం అని జరుగుతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటే అలా జరుగుతూ ఉంటుందండి, అది చూసుకోండి. అందుకే వారానికి ఒకసారి మన ఇంట్లో మనం ధూపం వేసుకోవాలండి. ధూపం వేస్తే ఏంటంటే కనుక నలుమూలల్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాలు కానీ, దుష్టశక్తుల అంటే నీడలు కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కానీ ఇదంతా కూడా పోతుందన్నమాట. ఇదంతా కూడా పోవటానికి ఏంటంటే ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. అలా అని మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే మీ ఇంట్లో ధూపం వేయండి. ఇంట్లో ధూపం వేస్తే దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో కారాత్మక శక్తి, నకారాత్మక శక్తి, చిన్న చిన్న డిస్టర్బెన్స్ కానీ, చిన్న చిన్న గొడవలు జరగటం కానీ, విపరీతంగా సమస్యలు రావటం కానీ, అంటే ధన కష్టాలు, బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడవచ్చండి. అలాంటి వాటి నుంచి మనమైతే బయటికి రావచ్చు. కాబట్టి ధూపం ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా రేపు మంచి రోజు కాబట్టి ఖచ్చితంగా వేయండి. ఆ తర్వాత అప్పుల సమస్యల నుంచి మీరు బయటపడాలంటే తులసి మొక్క దగ్గర ఈ పరిహారం చేసుకోండి. రేపు ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, దీపం పెట్టిన తర్వాత ఇక్కడ చూపించే విధంగా మీరు ఏంటంటే కనుక ఒక చిన్న టీ స్పూన్ పసుపు తీసుకొని అందులో నీళ్లు పోసి ముద్దలాగా చేసి ఇక్కడ చూపించే విధంగా ఉండని చుట్టండి. అంటే ఒక ముద్ద చేయండి, పసుపు ముద్దని ఇలా పసుపు ఉండని చుట్టిన తర్వాత ఆ పసుపు ఉండని ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి. ఇది పూజ మొత్తం అయిపోయిన తర్వాత, లేదంటే మీరు పూజ చేసేటప్పుడు ఒక పసుపు ముద్దని అంటే ఇలా మనము చుట్టిన తర్వాత దానికి కుంకుమతో బొట్టు పెట్టి కొన్ని అక్షంతలు పోయండి. అలా పోస్తే ఏమవుతుందంటే ఆ యొక్క పసుపు ముద్ద ఏంటంటే కనుక ఆ పసుపు ఉండ శక్తివంతంగా మారుతుంది. అలా మారిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో పట్టుకోండి, పూజించుకున్న తర్వాత కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అప్పుల బాధలు తీరాలి, అనేక రకాల సమస్యల నుంచి మేము బయట పడాలి, మాకంతా కూడా మంచి జరగాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే చేతిలో పట్టుకున్న తర్వాత దాన్ని తులసి మొక్క మొదట్లో మట్టిని తీసి పాతి పెట్టండి. ఇంకా దీన్ని తీయాల్సిన అవసరం లేదు, అలాగే పెట్టేసి వదిలేయండి. మనం నీళ్లు పోసే కొద్దీ ఆ పసుపంతా కూడా ఏంటంటే తులసి మొక్క మొదట్లో అంటే ఉండిపోతుంది, అలాగే అందులో కలిసిపోతుంది, పసుపు మొత్తం మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ప్రతిరోజు మనం నీటిని సమర్పిస్తాం కదండి, అలా సమర్పించేటప్పుడు నీటిలో మొత్తం నీళ్లు పోసేటప్పుడు మొత్తం ఆ మట్టిలో కలిసిపోవడంతో పాటు మనకి ఇక్కడ 2 విధాలుగా కూడా బాగుంటుంది. ఒకటి
దైవ అనుగ్రహం కలుగుతుంది, ఒకటి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, అప్పు తీరుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎవరికైతే అప్పులు అధికంగా ఉన్నాయి, అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, అప్పుల సమస్యతో సతమతం అవుతున్నారంటారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి. చేసేసి రిజల్ట్ పొందండి. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ మీ అంతటకు మీరే ఏంటంటే కనుక ఈ పరిహారం చేస్తూ ఉంటారని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే నమ్మకంతో పాటించండి. రేపు మంచి రోజు కాబట్టి ఇంకా మంచి ఫలితాన్ని అయితే పొందగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఉదయం కానీ సాయంత్రం కానీ శుక్రవారం రోజు చేసుకుంటే మంచిది. మీ జీవితం కూడా మారుతుంది. ఆ తర్వాత రేపు తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక వేర్లను స్వీకరించి పరిహారం చేసుకోండి. తులసి మొక్క వేర్లు ఉంటాయి కదా, వాటికి అత్యంత పవర్ ఉంటుంది, అత్యంత శక్తి ఉంటుంది. తులసి మొక్క వేర్లు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటాయండి. ఎందుకంటే తులసి మొక్క వేర్లు ఏంటంటే ఇప్పుడు భూమిలో ఉంటాయి కదండి, వాటికి అధికంగా శక్తి ఉంటుంది. ఈ వేర్లు ఏం పనిచేస్తాయంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా, పరిహారాల పరంగా, కొన్ని సమస్యల పరంగా, కొన్ని చిక్కుముళ్ళ పరంగా ఈ వేర్లు అనేవి ఏంటంటే కనుక మనకు చక్కగా పనిచేయటం అనేది జరుగుతుందండి. ఈ వేర్లకు అతీత శక్తి ఉంటుంది. వేర్లు చాలా పవర్ని కలిగి ఉంటాయి. వేర్ల వల్ల ఏంటంటే కనుక చాలా శక్తి మనకు కలుగుతుంది. వేర్ల వల్ల మనకు డబల్ బెనిఫిట్ అనేది జరుగుతుంది. వేర్లు చాలా పవిత్రమైనవి కాబట్టి వేర్లతో చేసుకునే పరిహారం ఇప్పుడు వేర్లు ఏంటంటే కనుక తులసి మొక్కవే తీసుకోవాలి, ఏవి పడితే అవి తీసుకోకండి. ఇది దేనికి పనిచేస్తుందండి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఎవరైనా సరే మనం బాగా బ్రతికినా కొంతమంది చూడలేరు, ఓర్వలేరు, మనం చూసి అసూయ పడతారు, కుళ్ళుకుంటారు, మనకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో మనం ఇబ్బంది పడతాం. ఈ రోజు బాగుంటే రేపు బాగుండం, రేపు బాగుంటే ఈ రోజు బాగుండం, ఇలాంటి సిచ్యువేషన్ అనేది అందరు ఎదుర్కొంటూ ఉంటారు కదా. అలానే కాకుండా మీ మీద ఎవరైనా సరే చేతబడి చేయించినా, మీకు ఏదైనా గాలి సోకినా, లేదంటే కనుక మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా సరే, దాని నుంచి మీరు బయటపడాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తులసి మొక్క వేర్లు వీటికి ఏంటంటే కనుక పరిహారాన్ని చూపిస్తాయి అనమాట. మన మీద ఆవహించి ఉన్న నెగిటివిటీని మొత్తం తీసేయడానికి తులసి మొక్క వేర్లు ఉపయోగపడతాయని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. ఇది చాలా మంది కూడా చేస్తారు, చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నమ్మకంతో చేయండి. అలా అని ఏంటంటే కనుక వేర్ల కోసం తులసి మొక్కను మొత్తం పీకి పారేయకండి. కేవలం నీళ్లు పోస్తే కొంచెం మట్టి పచ్చిగా అయిపోతుంది. కొంచెం ఒక పుల్లని తీసుకొని, కట్టె పుల్లని తీసుకొని దాన్ని కొంచెం ఇలా ఏంటంటే కనుక వేర్లు ఉండే దగ్గర ఇలా మట్టిని తవ్వండి. వేర్లను తీసుకొని మళ్ళీ మట్టిని కుడిపేయండి. ఒక 2-3 వేర్లు అయితే చాలా, ఎక్కువగా కూడా అవసరం లేదండి. ఆ వేర్లు తీసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కనుక శుభ్రం చేసుకోండి. నీళ్లు పోస్తే మట్టి మొత్తం పోతుంది కదా. పోయిన తర్వాత కొంచెం మారిన తర్వాత ఒక ప్లేట్లో కానీ ఒక వైట్ పేపర్లో కానీ పెట్టుకొని దాని మీద చిటికెడు కుంకుమ పసుపు పోసేసి, యంత్రం అనేది బయట మార్కెట్లో మనకి ఎక్కడైనా దొరుకుతుంది, అది తెచ్చుకోండి. 20-30 రూపాయలు పెడితే వస్తుంది, లేదంటే 50 రూపాయలు ఉంటుంది. అయితే ఆ యంత్రంలో ఈ వేర్లు పెట్టి ఎరుపు రంగు తాడుతో కానీ నలుపు రంగు తాడుతో కానీ మెడలో ధరించండి. అలా ధరించడం వల్ల ధనం రావడంతో పాటు ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నష్టాలు, కష్టాలు, బాధలు అనేవి కూడా ఏర్పడవు. మీరు మంచి ఫలితాలను చూస్తారు. మీ జీవితాన్ని మీరు మార్చుకోగలుగుతారు. మీ మీద ఆవహించి ఉన్న చెడు శక్తులు, దుష్ట శక్తులు, దుష్ట ప్రభావాలు, అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా పోతుందన్నమాట. మీకు మంచి జరగటంతో పాటు చాలా చక్కటి ఫలితం కూడా వస్తుందండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మీరే ఆశ్చర్యపోతారు. మనం ఏంటంటే వేర్లే కదా, వేర్ల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ వేర్లల్లో అద్భుత శక్తి దాగుంటుంది. వేర్లల్లో ఏంటంటే కనుక చాలా పవర్ అనేది ఉంటుందండి. ఒకసారి ధరిస్తే మనకు ఒక రాత్రి గడిస్తే తెలిసిపోతుంది, భారం దిగిపోయినట్టు, బరువు తగ్గిపోయినట్టు, అలానే కాకుండా మనకు హాయిగా అనిపించినట్టు ఇలాగా అనిపిస్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచుకోండి. ఒకవేళ ఊడిపోయింది, తెగిపోయింది అంటే కనుక దాన్ని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. అలా కూడా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట అండి. అలా కూడా మీరైతే ఫలితాలను పొందుతారు. కాబట్టి తులసి మొక్క వేర్లతో పరిహారం చేయండి. ఒకసారి చేసుకోండి, రెండోసారికి మీ అంతటా మీరే చేస్తారు. ఇది 3 నెలల వరకు ఉంటుందా అంటే 3 నెలలు ఉంటుంది, 4 నెలలు కూడా ఉంటుంది. కానీ మెడలోనే ధరించండి. మెడలో ధరిస్తే ఏమవుతుందంటే మనని కాపాడుతూ ఉంటాయన్నమాట ఆ వేర్లు. మన దగ్గరికి ఏంటంటే నెగిటివ్ కానీ చెడు కానీ రాకుండా అడ్డుకోవటానికి ఈ వేర్లు ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. కాబట్టి ఇది చేసుకోండి తప్పకుండా. ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక రేపు అత్యంత శక్తివంతమైన రోజు కదా, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. మనము ఈ యొక్క శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదండి. శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి శుక్రవారం తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించండి. శుక్రవారం ఏంటంటే కనుక ఆడవాళ్ళు తలను వీరబోసుకోకండి. తలస్నానం చేసిన తర్వాత నీళ్లు కారేటప్పుడు పూజ చేయకూడదు. అలా చేస్తే ఆ పూజకు ఫలితం అయితే రాదు. అలానే టవల్ కట్టుకొని కూడా పూజ చేయకండి. తలను వీరబోసుకొని పూజ చేయకండి. జడ వేసుకోండి, గాజులు వేసుకోండి, చక్కగా బొట్టు పెట్టుకోండి, చీర కట్టుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనం ఎలా పడితే
అలా పూజలు చేస్తే ఆ పూజలకు ఫలితాలు అయితే రావి, ఇది గుర్తు పెట్టుకోండి. అలానే కాకుండా కాళ్ళకు కూడా ఖచ్చితంగా పసుపు రాసుకోండి, పాపిట్లో బొట్టు పెట్టుకోండి. ఇక అలానే కాకుండా మనము నిష్ట నియమాలతో అండి, అమ్మ నీ పైన భారం వేసి మేము పూజ చేస్తున్నాం, మేము అంటే మా పూజకు తగిన ఫలితాన్ని నువ్వు అందించు తల్లి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోండి. అలానే అబద్ధాలు చెప్పటం కానీ, అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో ఏడవటం కానీ, స్త్రీలు శాపనార్థాలు పెట్టడం కానీ, పిల్లల్ని కొట్టడం కానీ, తిట్టడం కానీ, భర్త పైన ఏంటంటే గనక కోపాన్ని ప్రదర్శించటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇది మనం చెప్పేదైతే కాదండి, శాస్త్రంలో చెప్పబడ్డది. కాబట్టి ఏంటంటే గనక ఇలాంటివైతే అసలు మీరు చేయకండి. అలానే కాకుండా ఈరోజు పాలు, పెరుగు ఇలాంటివి ఎవరికి ఇవ్వకండి. అలాంటివి ఇస్తే కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలానే కాకుండా మన సంపాదన తరిగిపోతుంది. కాబట్టి ఇలాంటివి ఎవరికి ఇవ్వకండి. అలాగే వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న నియమాలు పాటించండి. నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు అసలు ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే మాత్రం మీకు కష్టాలు వెంటాడుతూ ఉంటాయి. మళ్ళీ సంవత్సరం వరకు మీకు కష్టాలు తప్పవని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఇలాంటి వస్త్రాలను ధరించకండి. అసలు ఇలాంటి చిన్న చిన్న నియమాలు అయితే పాటించండి. అలా పాటిస్తే మంచిది. ముఖ్యంగా రేపు ఏంటంటే గనక పప్పు కూరలు తింటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. లక్ష్మీదేవికి ఏంటంటే గనక పాలతో చేసిన నైవేద్యం పెడితే ఆ తల్లి సంతోషించి అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట అండి ఇంకా మనకు.